మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎంతగానో ఆదరిస్తున్న సత్సంగ నిధి కథలకు ధన్యవాదాలు. మీరిచ్చే ప్రేరణతో ఇంకా మీకు సత్సంగ నిధిలోని కథలు అందించాలని మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారు రచించిన సత్సంగ నిధిలోని కథ భూతభృతే నమః. ఈ భూతభృతే నమః అంటే ఏమిటో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమే కాక తన 6 కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టుపట్టేవాడు. ఇలా రోజు ఆలయం అధికారులకి అతనికి కొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకి కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా 6 కొడుకులు బక్కచిక్కిపోయారు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాట చూసి ఏమి జరిగిందని వాకప్ చేస్తారు. ఆలయ అధికారులు పేద వైష్ణవుణ్ణి చూపి రోజు అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా, నీవు ఆలయంలో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకులను మీరే చూడండి. రోజంతా వారికి సేవలు చేయడంలోనే నాకు సమయం సరిపోతుంది. వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేనని ఆ పేద వైష్ణవుడు బదిలిచ్చాడు. పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధములను కానీ నేర్చుకోలేదు. అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యము చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామములోని శ్లోకాలు తప్ప ఏమీ రావు. నేనేమి చేయగలను అని పేద వైష్ణవుడు చెప్పగా, సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడగగా ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృతే, నాకు అంతవరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే, నీకు భూతభృతే అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు. ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి అయి రావాల్సిన అవసరం ఉండదు అని రామానుజుల వారు సెలవిచ్చారు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదం వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది. రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమోనని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అందరి అనుమానం. చివరికి ఈ సమస్యని రామానుజుల వారికి తెలియజేయగా రామానుజుల వారు ఆ పేద వైష్ణవుణ్ణి పిలుచుకురమ్మని మనుషులను పంపుతారు. అప్పుడు ఆ వైష్ణవుడు తన పాత నివాసంలో ఉండడం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు. కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై నది
శ్రీరంగం దగ్గర కావేరి పాయ దాటుతుండగా ఆ వైష్ణవుడు స్వామీ స్వామీ అని రామానుజుల వారిని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేస్తున్నప్పుడు ఆయన కన్నుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షము వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయాధికారులతో గొడవ ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడకు వచ్చేశాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృతే నమః అని జపిస్తున్నాను. ఆ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్యచకితులై ఎవరా పిల్లవాడు, వాని పేరేమి అని అడుగగా ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడనని చెప్పాడని ఆ వైష్ణవుడు చెప్పాడు. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవరు? సాక్షాత్తు శ్రీరంగనాథుడే. భూతభృద్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్థం. చాలా అద్భుతమైన కథను ఎంతో చక్కగా మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.